కిడ్నీ కనపడడం ఏంటి? కిడ్నీలో రాళ్ళు. సారీ, కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయి. ఇంకా ఇంకా ఏంటంటే అదిగో కిడ్నీ వేడెక్కుతుంది అంటాడు. కాదమ్మా, నేను అంతకుముందు గవర్నమెంట్లో చెప్పాను, గొర్రెల గవర్నమెంట్ కదా, వాళ్ళకి చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు ఎంబీబీఎస్ చదవకూడదు ఎవడ ఆంధ్రప్రదేశ్లో. హాస్పిటల్స్ కూడా అవసరం లేదు. ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి? హాస్పిటల్ ఎందుకు? ఒకడేమో కిడ్నీ బాగు చేసేస్తాడు, ఒకడు క్యాన్సర్ బాగు చేసేస్తాడు, ఒకడేమో విరిగిపోయిన చేతులు అతికించేస్తూ ఉంటారు. అవి సూపర్, అది వేరు. నేను చాలాసార్లు చెప్పాను, అద్భుతమైన మనవాడు బంగారు కొన్న. ఏంటి వాడు ఒకటి పుట్టోడున్నాడు, మా శ్యామ్ కిషోర్ అని. వాడైతే అసలు నేను ఈఎన్టీ హాస్పిటల్ అన్నీ తీసేయాలని చెప్పా. ఈఎన్టీ హాస్పిటల్ వేస్ట్. ఎందుకంటే అతను హైదరాబాద్లో ఉండి వీడియో కాల్లో ఏలూరులో ఉండే ముసలావిడికి, అమ్మ చెప్పు ఏం పేరు ఆవిడ పేరు? అన్నమ్మ. అన్నమ్మ గారికి ఏంటి సమస్య? 40 ఏళ్ళుగా వినపట్టలేదు, చెవుల సమస్య. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, రా అన్నమ్మ గారి చెవుల మీద చేతులే అని చెవులు వేసిన తర్వాత ఆడేదో ఆ శరబా అని షర్బత్ ఏదో తిప్పిన తర్వాత ఇప్పుడు చేతులు తీసేయి, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అన్నాడు. వినపడుతుంది ఆయా అంటాడు.